ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్నిసార్లు ప్రయత్నించినా బెయిల్ మంజూరు కావడం లేదు. ఇప్పటికే పలుమార్లు బెయిల్ రిజెక్ట్ అవ్వగా ఈసారి బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది కవిత. ఈ మేరకు 1149 పేజీలతో బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. మే 6వ తేదీన ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు డిస్మిస్ చేసింది. దానిని సవాల్ చేస్తూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది కవిత బెయిల్ పిటిషన్పై వాదనలకు సమయం కావాలని కోరింది ఈడీ సమయం కోరడంతో తదుపరి విచారణను మే 24కు వాయిదా వేసింది. మరోసారి కవితకు నిరాశ తప్పలేదు. మే 24న ఈడీ వాదనలు విన్న అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చే అవకాశాలున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో విచారించింది. ఆ తర్వాత ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఆప్ పార్టీతో జరిగిన లావాదేవీలు, లిక్కర్ పాలసీల అవకతవకలపై ప్రశ్నించగా కవిత ఏవీ చెప్పలేదని ఈడీ అధికారులు తెలిపారు. కవిత అరెస్ట్ అయి 2 నెలలు కావిస్తోంది. ఇప్పటికైనా ఆమె బెయిల్ బయటకు వస్తుందని ఆశగా ఎదురుచూసిన బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశ తప్పలేదు. కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది 24న తేలనుంది. ఇక కవిత బెయిల్కు సంబంధించి మరోసారి వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. గుడ్ మార్నింగ్ విజయ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్నిసార్లు బెయిల్ కోసం అప్లై చేసినా కూడా రాకపోవడంతో తర్వాత పలుమార్లు ఇప్పటికే బెయిల్ రిజెక్ట్ అయిపోయింది. అయితే ఈసారి బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి మొత్తంగా ఈమె 1149 పేజీల బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. దీంట్లో మొత్తంగా మే 6వ తేదీన ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ కోర్టు దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించిన వివరాలు, అలాగే రౌస్ కోర్టు డిస్మిస్ చేసిన వివరాలు దీనికి సవాల్ చేస్తూ ఈరోజు ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ఈ బెయిల్ పిటిషన్ మీద వాదనలో సమయం కావాలని ఈడీ కోరింది. అయితే గతంలో కూడా అంటే ఈ రౌస్ అవెన్యూ కోర్టులో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్పష్టంగా కవిత గనక బయటికి వస్తే ఖచ్చితంగా సాక్ష్యాలను తారుమారు చేస్తుంది, తర్వాత సాక్ష్యం ప్రభావం చేస్తుంది అనే విషయమే కాకుండా దీంట్లో ఎవరైతే అప్రూవల్ మారాలో వాళ్ళని కూడా బెదిరించే ప్రక్రియ గతంలో జరిగింది. అలాగనే దీంట్లో కింగ్ పిన్ గా ఉంది. అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో ఈమె పాలసీ మేకింగ్ లో కావచ్చు, తర్వాత ఇక్కడ సౌత్ సదరన్ గ్రూప్ సంబంధించిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక టీం ఏర్పాటు చేసి ఆప్ నేతలకు లంచం ఇవ్వడంలో కూడా కవిత చాలా కీ రోల్ పోషించిందని చెప్పని కూడా చాలా స్పష్టంగా చేసింది. ఈ నేపథ్యంలో మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొంత సమయం కావాలని కోరంతో దీంట్లో విచారణ మే 24వ తారీఖు వాయిదా వేసింది. అయితే మరి 24వ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విన్న తర్వాత ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరి మద్యం పాలసీ కేసులో కవితను మార్చి 15న అరెస్ట్ చేసింది. కోర్టు అనుమతితో విచారించిన తర్వాత ఏప్రిల్ 11న మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసింది. సో 2 కేసుల్లో ఒక పక్కన సిబిఐ, మరో పక్కన ఎన్ఫోర్స్మెంట్ 2 కేసులు కూడా ప్రస్తుతం బెయిల్ రిజెక్ట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన కేసులు ఆమె బెయిల్ కి అప్లై చేసింది. సో మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంబంధించిన బెయిల్ వ్యవహారం కూడా కవిత చాలా స్పష్టంగా తన పిటిషన్ లో పేర్కొంది. అప్రూవల్ ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళు అరెస్ట్ చేసి ప్రస్తుతం నా మీద కేసు నమోదు చేశారు. కానీ ఎక్కడ కూడా నేరం నిరూపించబడలేదు. దానికి సంబంధించిన సాక్ష్యాలు అంటే తాను పాలసీ మేకింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యవహారం కావచ్చు, మరోవైపున దీంట్లో ఆపనేతలు లంచం ఇచ్చిన వ్యవహారాలు కావచ్చు, ఎలాంటి సాక్ష్యాలు సేకరించకుండా అప్రూవల్ గా మారిన వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే తన మీద విచారణ జరుపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పిన విషయాన్ని కూడా దీంట్లో పొందుపరిచిన నేపథ్యంలో విజయ్ మరి 25 దీనికి సంబంధించి మే 24వ తారీఖున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తా ఉంది. తర్వాత ఇప్పటికే ఆమె అరెస్ట్ 2 నెలలు కావస్తుంది.
తర్వాత ఇదే కాకుండా విజయ్ ఇప్పటికే ఢిల్లీ సంబంధించిన అంటే ఢిల్లీ కేజ్రీవాల్ కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ ను పొందిన నేపథ్యంలో, అంటే ఎలక్షన్ లో పాల్గొనే మధ్యంతర బెయిల్ ను పొందిన నేపథ్యంలో మరి ఇప్పటికీ కూడా కవితకు అవకాశం లేదు. ఆల్రెడీ ఎన్నికలు కూడా అయిపోతున్నాయి. గతంలో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పుడు ఎలక్షన్ లో పాల్గొనాలని చెప్పిన సమయం కూడా దాటిపోయింది. కాబట్టి మరి ఇప్పుడు ఏ అంశాల ఆధారంగా ఆమె బెయిల్ కోరుతా ఉంది? ఇప్పటికే 2 నెలలు అరెస్ట్ 2 నెలలు అవుతా ఉంది. అలాగనే కేసు విచారణ సహకరిస్తాను, తర్వాత వీళ్ళు ఇప్పటికే నన్ను కస్టడీ తీసుకుని విచారించారు కాబట్టి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదన్న వ్యవహారాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 24వ తారీఖున అంటే 20వ తారీఖున తమ వినిపించే వాదనల మీద ఆమెను ఇంకా అంటే బెయిల్ ఇవ్వాల వద్దని కోర్టు నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. మరి బెయిల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కవితకు 24వ తారీఖున ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందని చెప్పని కూడా అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ విన్నారెడ్డి.